ఈరోజు ఫిబ్రవరి 24వ తారీఖున గవర్నర్ గారి స్పీచ్, అదే రకంగా 28వ తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్, వీటి అన్ని విషయాల మీద సుదీర్ఘంగా అసెంబ్లీలో ఎలాగూ ప్రతిపక్షం చెప్తా ఉన్న మాటలు ఎలాగూ వినే పరిస్థితి, అసెంబ్లీ నుంచి ప్రజలకు తెలిపే పరిస్థితి లేని పరిస్థితుల మధ్య మీ ద్వారా ప్రజలకు ప్రతిపక్షం సైడ్ నుంచి బడ్జెట్ మీద, గవర్నర్ ప్రసంగం మీద, వీటి అన్ని అంశాల మీద ఇటువైపున నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా వినిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి 2 బడ్జెట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 28వ తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో 2 బడ్జెట్లు తను ప్రవేశపెట్టినట్లు అయింది. ఈ 2 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే, చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది. బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే, బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటే. గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ, బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి 2 కనిపిస్తాయి. ఒకటి పరనింద, 2 ఆత్మస్తుతి. ఈ 2 మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 2వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట, జగనిట్ట, జగనట్ట, జగనట్ట, ఆ పాలన, ఈ పాలన, ఇవే మాటలే వస్తాయి. కానీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటల విషయం ఏమిటి, ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల విషయానికి ఏమిటి, వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు, ఆ సూపర్ 6, ఆ సూపర్ 7 విషయాలు ఏమిటి, ఆ మేనిఫెస్టోలో మీరు 143 హామీలను ఇచ్చారు, ఆ 143 హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు. ఏది చెప్పినా అబద్ధం, ఏది చెప్పినా మోసం. ఎన్నికలప్పుడేమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ ఇంటింటికి బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర, అది కూడా బడ్జెట్ వరకే. ఇచ్చింది ఎంత అని చూస్తే ఒక పెద్ద బోర్డు సున్నా కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రజెంటేషన్. ఇక 2వ ఏడాది బడ్జెట్ కూడా ఇంచుమించు అదే పోలికలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సూపర్ 6, ఈ సూపర్ 7 గురించి మాట్లాడదాం. మొట్టమొదటిగా, ఎందుకంటే ప్రధానమైన హామీలు కదా ఇవన్నీ. ఈ ప్రధానమైన హామీలకు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, మొదటిది యువతకు సంబంధించిన, ఉద్యోగాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ. తను చెప్పినాడు, సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ.
20 లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే గత ఏడాది బడ్జెట్లో చూస్తే గత ఏడాది బడ్జెట్లో కూడా ఆ నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి ఇంటూ 3,000 రూపాయలు అంటే దాదాపుగా 7,200 కోట్లు. దీనికి సంబంధించిన ప్రస్తావన అసలు పెట్టలేదు. నేరుడు సంవత్సరం ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమైనా పెట్టాడానంటే అది లేదు. పరిస్థితి గమనిస్తే రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ గారి చేత ఇచ్చే స్పీచ్లో ఏకంగా గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన వర్షన్ తెలుగు కాపీస్ అన్నీ కూడా ప్రతి శాసనసభ్యుడికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా బుక్స్ కూడా పంపిణీ చేసి మళ్ళా అర్థం కాదేమో ప్రజలకు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే 4 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము. ఆల్రెడీ 4 లక్షల ఉద్యోగాలు ఈ 9 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఈ 9-10 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అని చెప్పి ఏకంగా బుక్కుల ద్వారా ప్రింట్ కొట్టి మరీ సర్క్యులేట్ చేశారు. ఒకసారి చూపించండి అమ్మా ఒకసారి. ఇది గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన కాపీ బుక్కు. ఇందులో ఆయన అన్న మాటలు, మా ప్రయత్నాలు ఇప్పటికే ఫలితాలను ఇస్తున్నాయనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను. భారీ పెట్టుబడుల కోసం గూగుల్, ఆర్సిలర్ మిట్టల్, టాటా పవర్, గ్రీన్కో గ్రూపు, బీపీసీఎల్, టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది. గవర్నర్ గారి చేత గవర్నర్ గారి ప్రసంగం అని చెప్తూ గవర్నర్ గారి పేరుతో ప్రచురితమైన పుస్తకం. ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ అబద్ధాలు, ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ మోసాలు. ఏకంగా ఈ బడ్జెట్ జరిగేటప్పుడే సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు. 2024-25కి సంబంధించిన 2వ సోషియో ఎకనామిక్ సర్వే. ఇది 2వ బడ్జెట్ కాబట్టి 2వ సోషియో ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ చేశారు. 2024-25కి సంబంధించిన 2వ సోషియో ఎకనామిక్ సర్వేలో వీళ్ళు దాంట్లో ఏకంగా ప్రింట్ కొట్టేశారు. ఏమని కొట్టారు? ఎంఎస్ఎంఈ సెక్టార్లో 2024-2025కి సంబంధించి ఏకంగా 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేశారు. సోషియో ఎకనామిక్ సర్వే 2024-25 అసెంబ్లీకిలో పంచిపెట్టిన కాపీలు ఇవి, రిలీజ్ చేసిన కాపీలు. సెకండ్ సోషియో ఎకనామిక్ సర్వే అంటే 2వ బడ్జెట్తో పాటు వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే, 2వ సోషియో ఎకనామిక్ సర్వే 2024-25కి సంబంధించి 2024-25లో ఏకంగా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో ఏకంగా 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఏకంగా ప్రింట్ కొట్టి పెట్టేశారు. అంటే ఇంత దారుణంగా నిరుద్యోగులను మోసం చేసే కార్యక్రమం. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఒకవైపున ఇవ్వకుండా వాళ్ళందరికీ 3,000 రూపాయలు నెలలా ఇస్తామని చెప్పి, సంవత్సరానికి 36,000 పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా, బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా ఏకంగా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి 4 లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిచ్చేస్తారు. సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి 27,07,752 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు, మరి పిల్లలకు, ప్రతి ఒక్కరికి నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి 36,000 రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టాడు, మోసం చేశాడు. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో 36,000 పిల్లలకు మోసం చేసి ఎగనామం పెడతా ఉన్నాడు. అంటే
పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు 72,000 రూపాయలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం, దగ, వంచన, బకాయిలు రెండు అన్ని పదాలు పెట్టచ్చు. ఇప్పటికీ చేసిన మోసాలు. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే నిరుద్యోగ వృత్తి లేదు, అటు ఉద్యోగము లేదు. ఉన్న ఉద్యోగాలన్నింటినీ వర్షపెట్టి ఊడబెరికే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇవి కనిపిస్తూ ఉన్న సత్యాలు. అదే ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ పాలనలు, మా పాలనలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒకసారి గమనించినట్లయితే కేవలం 4 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం. అక్టోబర్ కల్లా, గాంధీ జయంతి కల్లా ఏకంగా 130,000 ఉద్యోగాలు గ్రామ, వార్డు, సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశాం. 4 నెలల కాలంలోనే ఏకంగా మరో 2,66,000 వాలంటీర్ల ఉద్యోగాలు అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి, అంటే మా ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల కాలంలోనే రిక్రూట్ చేశాం. ఎవరు కాదనలేని సత్యాలు ఇవన్నీ. యాప్కాస్ ద్వారా మరో 1,00,000 ఉద్యోగాలు, యాప్కాస్ ద్వారా కరెక్ట్గా చెప్పాలంటే 96,000 ఉద్యోగాలు యాప్కాస్ ద్వారా కల్పించడం జరిగింది. యాప్కాస్లో పే స్లిప్పులతో సహా చెప్పగలుగుతాం ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నామని. నేను చెప్పిన ప్రతి నెంబరు కూడా పే స్లిప్స్తో సహా, ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చెప్పగలుగుతాం. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న పిల్లలైతేనేమి, 130,000 పైచిలుకు పిల్లలైతేనేమి, 2,66,000 వాలంటీర్లు అయితేనేమి, యాప్కాస్లో పనిచేస్తా ఉన్న 96,000 మంది పిల్లలైతేనేమి, ఆర్టీసీ విలీనం ద్వారా 58,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం అయితేనేమి, ఇవి కాక మిగిలిన కాంట్రాక్టు, మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా లెక్కేసుకుంటే అక్షరాల 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లలో గవర్నమెంట్ ఉద్యోగాలు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు అన్ని గవర్నమెంట్ పరానికి సంబంధించినవి 6,31,310 మందిని వైఎస్ఆర్సీపీ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా లార్జ్ అండ్ మెగా సెక్టార్లో వీళ్ళు ఇచ్చిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లు మొట్టమొదట బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, ఇది మా సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కాదు, వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మొట్టమొదటి బడ్జెట్తో పాటు 2023-24 సంబంధించి వీళ్ళు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే, మేం చేసినది కాదు సోషో ఎకనామిక్ సర్వే, వీళ్ళు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే. వీళ్ళ ప్రకారమే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 102,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,970 ఉద్యోగాలు ఇచ్చారు. 32,79,770 ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆ 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. మొత్తంగా వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో అయితేనేమి, ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో అయితేనేమి, మొత్తానికి ఆ 5 సంవత్సరాలలో 40 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది. సోషో ఎకనామిక్ సర్వేలో నేను చూపించే సోషో ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వంలో మేం చేసినది కాదు,
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక తాను మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తాను రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్స్ అది, తన హయాంలో రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్స్ అది. ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం ఎంత నిజాయితీగా పిల్లల పట్ల ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వీళ్ళు ఒకవైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ జిందాల్ని బెదరగొట్టి పంపించాడు. అరబిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేశారు. మరోవైపున చూస్తే ఉద్యోగాలు ఒకవైపున రాకపోగా మరోవైపున నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు. ప్రతి నిరుద్యోగికి ఈరోజు ఈ 2 బడ్జెట్ల పుణ్యాన ఏకంగా నేరుడు సంవత్సరం 36,000 రూపాయలు, ఈ సంవత్సరం మరో 36,000 రూపాయలు, 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ పడ్డాడు. ఎగరగొట్టాడు, ఎగనామం పెట్టాడు. ఇంకొక హామీ చూద్దాం. ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న ఇంకొక హామీ, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు 18 to 60 లోపు ఉన్న ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ దాకా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పాడు. ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పేరు కూడా, బ్రహ్మాండమైన పేరు కూడా పెట్టాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఓటర్ లిస్ట్ మన కళ్ళ ఎదుటే ఉంది. మొన్ననే ఓటింగ్ అయిపోయింది. 2,07,00,000 మంది మహిళా ఓటర్లు ఓటు వేశారు అని చెప్పి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఆధార్ కార్డు నెంబర్లతో సహా డీటెయిల్స్ అన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఓటర్ లిస్టులు ఎలాగూ ఉన్నాయి. వీళ్ళంతా 18 సంవత్సరాలు నిండిన వయసు వాళ్ళే, అందుకనే వీళ్ళంతా ఓటర్లు అయ్యారు. మరి 2,07,00,000 మంది ఓటర్లలో 60 ఏళ్ళు పైచిలుకు నిండిన వాళ్ళను తీసేస్తే 1,80,00,000 మంది మిగులుతారు దాదాపుగా. మరి 1,80,00,000 మందికి సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున కేటాయింపులు చేస్తే 32,400 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. నేరుడు బడ్జెట్లో కేటాయింపులు 0. ఈ బడ్జెట్లో కేటాయింపులు 0. అంటే ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు పుణ్యాన ఈ 2 బడ్జెట్లతో కలిపితే నేడు సంవత్సరం 18,000 రూపాయలు ఎగనామం ప్రతి మహిళకు, ఈ సంవత్సరం మరో 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఎగనామం. ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు 36,000 బాకీ ఉన్నాడు. మహిళలందరికీ ఉచిత బస్సు, ఇది చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. సంవత్సరానికి మహా అయితే నెలకు 275 కోట్లు కావచ్చు, సంవత్సరానికి మహా అయితే 3,500 కోట్లు కావచ్చు. చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. ఎన్నికల మేనిఫెస్టోలో ఇది హామీ పెట్టాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగలు కొట్టేశాడు. మళ్ళీ 2వ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తామా అంటే కనిపించడం లేదు. ఈ సంవత్సరము ఎగనామే. మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పోయి చూసి రావచ్చు కదా, బాగుంటుంది కదా అని చెప్పి. కర్నూలు, విజయనగరము, శ్రీకాకుళము, ప్రకాశము, అనంతపురం
నెల్లూరు వీళ్ళంతా మహిళలు ఎదురు చూస్తున్నారు. విజయవాడ గుంటూరుకు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా, చూసి రావచ్చు కదా, ఏదో అమరావతి కడుతున్నాడు కదా, ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి. ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా, విహారయాత్రలకు పోవచ్చు కదా, చూసి రావచ్చు కదా, విశాఖపట్నం దగ్గర నుంచి, విజయవాడ దగ్గర నుంచి, గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ పెద్ద మనిషి ఏమో ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన నైజాన్ని చూపిస్తూ ఉన్నాడు. నేడు సంవత్సరం 3,500 కోట్లు ఇదే మహిళలకు బకాయిలు ఎగరగొట్టాడు, ఎగనామం పెట్టాడు. మళ్ళీ ఈ సంవత్సరం మరో 3,500 కోట్లు. అంటే మహిళలకు ఫ్రీ బస్సు రూపేణా మరో 7,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడు, ఎగరగొట్టాడు. ఇంకొక హామీకి పోదాం. కానీ ముఖ్యమైన హామీల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా, చిన్న హామీలు పెద్ద పెద్ద గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. చాలా ఉన్నాయి. సూపర్ 6 టు సూపర్ 7 టచ్ చేస్తున్న ప్రస్తుతానికి. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామన్నాడు. 2 పిల్లలుంటే 30,000 అన్నాడు, 3 ఉంటే 45,000 అన్నాడు, కాదు 4 ఉంటే 60,000 ఇస్తానన్నాడు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టాడు. తల్లికి వందనం అని చెప్పి ఒక మంచి పేరు కూడా పెట్టాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అందులో 5,386 కోట్లు కేటాయింపులు చేశాడు. నేను అడుగుతా ఉన్నా, మొదటి బడ్జెట్లో తాను కేటాయింపు చేసిన 5,386 కోట్ల రూపాయలు అదుగో మీకు అన్న ఎదుటే చూపిస్తా ఉన్నా. మొదటి బడ్జెట్లో తాను కేటాయింపులు చేస్తూ బడ్జెట్లో తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాల్లోని డాక్యుమెంట్ 2024-25లో బడ్జెట్లో 5,386 కోట్లు పెట్టారు. రూపాయి కూడా డబ్బిలా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి అమౌంట్లు ఎంత అనేది పక్కన పెట్టేయండి. అమౌంట్లో 13,000 చిల్లర కావాలి, 13,000 కోట్ల పైచిలుకు కావాలి. ఆ 13,000 కోట్ల పైచిలుకు ఎలాగో పెట్టేది లేదు. ఇష్టం వచ్చిన నెంబర్ ఏదో ఒకటి పెట్టాలి, నామకే వాస్తే పెట్టాలి, మోసం చేయాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి పెట్టామన్నట్టుగా పెట్టారు. పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయకుండా వదిలేశారు. ఈ సంవత్సరం బడ్జెట్ అట్ గ్లాన్స్లో 9,407 కోట్లు చూపించారు. బడ్జెట్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి చూస్తే, డిమాండ్ ఫర్ గ్రాంట్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ 8,278 కోట్లు ఇంకొక నెంబర్ కనిపిస్తుంది. సరే, వాస్తవానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, రాష్ట్రంలో ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒకసారి లెక్కల్లోకి వెళ్ళి చూస్తే ఈ లెక్కలన్నీ కూడా యూడిఐఎస్సి అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, ఈ డిపార్ట్మెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీకి మన కలెక్టర్లే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు అందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉన్న ఏ బడిలో ఏ పిల్లాడు చదువుతా ఉన్నాడు, ఆ పిల్లాడికి సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్తో సహా ప్రతి జిల్లా నుంచి నమోదు చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యూడిఐఎస్సి, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఇది మ్యాండేటరీగా, పీరియాడికల్గా, రెగ్యులర్గా ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టరు దేశవ్యాప్తంగా ఈ యూడిఐఎస్సికి తాను అప్లోడ్ చేస్తూ ఉంటాడు. తన జిల్లాలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూళ్ళల్లో ఎవరు చదువుతూ ఉన్నారు, ఆ పిల్లలు ఎవరు, ఏ గ్రామంలో ఎక్కడున్నారు, ఏమిటి, ఆధార్ కార్డు సహా డీటెయిల్స్ అన్ని వాళ్ళు పెడతా ఉంటారు. దిస్ ఈస్ రెగ్యులర్ ప్రాక్టీస్. మన రాష్ట్రానికి సంబంధించి ఇదే
రిపోర్ట్ ఇదే వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే యూడిఐఎస్సి రిపోర్ట్ ఫర్ 2023-24లో చూస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 87,41,885 మంది పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో 12వ తరగతి దాకా చదువుతూ ఉన్నారు. అప్ టు 12th క్లాస్ దాకా చదువుతూ ఉన్న పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది అని అంటే 87,41,885 మంది చదువుతూ ఉన్నారు. మరి ఇంటూ నువ్వు చెప్పిన 15,000 అంతే కదా. దీనికి ఏమో రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు కదా. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్లు నమోదు చేసిన ఇన్ఫర్మేషనే కదా ఇది. అందరి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషనే కదా ఇది. ఇంటూ 15,000 అంటే 13,112 కోట్ల రూపాయలు. మరి 13,112 కోట్ల రూపాయలకు చంద్రబాబు నాయుడు కేటాయించింది ఎంత? మొదటి సంవత్సరం ఆయన కేటాయించింది 5,386 కోట్లు కేటాయింపులు మాత్రమే. ఆ తర్వాత ఇచ్చేది ఎలాగో లేదు కాబట్టి పూర్తిగా ఎగనామమే. రెండో సంవత్సరం ఈ సంవత్సరం ఎంత కేటాయించాడు అని అంటే బడ్జెట్ అట్ గ్లాన్స్లో ఒక నెంబర్ 9,407 కోట్లని, గ్రాంట్స్లో ఏమో డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో ఏమో ఆ డాక్యుమెంట్స్ చూస్తే కేవలం 8,278 కోట్లని ఇంకొక నెంబర్ కనిపిస్తుంది. కానీ ఎక్కడైనా కూడా 13,112 కోట్ల రూపాయలు 13,112 కోట్లు అనేది ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఎలాగూ ఇచ్చేది లేదు, ఎలాగూ మోసం చేయడమే, ఏదో ఒక నెంబర్ పెట్టాలి కదా అని చెప్పి నడిపిస్తూ ఉన్నారు. ఈ ఒక్క పథకం ద్వారానే ఇప్పటికే ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు 15,000 బాకీ పడ్డాడు. 15,000 ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఎగనామం పెట్టాడు. ఈ సంవత్సరం బడ్జెట్ కూడా లెక్కేసుకుంటే ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు 30,000 రూపాయలు ఎగనామం పెట్టినట్టు అవుతుంది, బాకీ పడినట్టు అవుతుంది. చివరికి చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు, ఎగనామం పెట్టడంలోనూ బకాయిలు పెట్టడంలోనూ. అయ్యో, చూసేదానికి కూడా బాగుండదయ్యా. మరి చిన్న పిల్లల దగ్గరికి కూడా ఎందుకు అయ్యా ఈ పద్ధతిలోకి పోతావు చంద్రబాబు? అస్సలు బాల. సరే, ఇంకా రైతులకి సంబంధించి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు అన్నాడు ఎన్నికల వేళ సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఎన్నికల వేళ పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 రూపాయలు ఇస్తామన్నాడు. అసలు ఎన్నికలప్పుడు ఆయన అన్న మాటలేంటి? జగను రైతు భరోసా కింద పిఎం కిసాన్ని కలుపుకొని ఇస్తా ఉన్నాడు. నేను అట్ట కాదు, నేను అన్నదాత సుఖీభవ ఇస్తా, నేను 20,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నట్టుగా ప్రతి మీటింగ్లోనూ నమ్మబలికాడు. మరి పిఎం కిసాన్ కింద పక్కన పెడితే అన్నదాత సుఖీభవకు సంబంధించి 53,58,266 మంది రైతులు ఉన్నారు. రైతు భరోసా అందుకున్న వాళ్ళు గతంలో మా ప్రభుత్వంలో 2023-24 సంవత్సరంలో లెక్కేసుకున్న మరి 53,58,266 మందికి ఇంటూ 20,000 రూపాయలు అంటే 10,717 కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి బడ్జెట్ అలొకేట్ చేయాలి. మొట్టమొదటి బడ్జెట్లో గత ఏడాది 1,000 కోట్లు అలాట్ చేశాడు అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రాం. పోయేదేముంది, ఎలాగో ఇచ్చేది లేదు, సచ్చేది లేదు కదా అని చెప్పి 1,000 కోట్లు అలాట్ చేశాడు, ఎగరగొట్టేశాడు. ఇప్పుడు ఎంత చేశాడు అని అంటే ఇప్పుడు రెండో బడ్జెట్లో 6,300 కోట్లు అలాట్ చేసినాడు. ఇక్కడ కూడా ఎక్కడ 10,717 కోట్లు కనిపించదు. ఎందుకంటే ఎలాగో ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఎలాగో మోసం చేసేది కదా అన్నట్టుగా తయారైంది చంద్రబాబు నాయుడు పరిస్థితి. ఇప్పటికే ప్రతి రైతుకు చంద్రబాబు నాయుడు 20,000 రూపాయలు బాకీ పడ్డాడు, ఎగనామం పెట్టాడు. ఈ రెండో ఏడాది ప్రతి రైతుకు మళ్ళీ ఈ రెండో ఏడాది కూడా కలుపుకుంటే మరో 20,000 రూపాయలు
అంటే మొత్తంగా ఈ రెండో ఏడాది కూడా గడిస్తే 40,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చంద్రబాబు నాయుడు ఎగనామం పెట్టాడు, బాకీ పడ్డాడు. చంద్రబాబు నాయుడు ఇలా రైతులకు మోసం చేయడం అనేది కొత్త కాదు. కోర్స్ ఆయన చరిత్ర చూస్తే ఎవరిని, మహిళలకు కొత్త కాదు, పిల్లలకు కొత్త కాదు, రైతులకు కొత్త కాదు. కానీ రైతులకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలనంటే నీరు ఎలక్షన్స్ కన్నా ముందు ఎలక్షన్స్ ఒకసారి గమనిస్తే 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు, వ్యవసాయ రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి, చివరికి 87,612 కోట్ల రూపాయలకు గాను కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా తన 5 సంవత్సరాల అప్పటి పాలనలో కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే విడల్చి చేతులు దులుపుకున్న పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు ఎలా ఓడిపోయాడో మనమంతా చూసాం. మళ్ళీ ఈరోజు సీఎం అదే పద్ధతిలో మళ్ళీ రైతులను మోసం చేసే కార్యక్రమం మళ్ళా జరుగుతూ ఉంది. ఇప్పటికే రైతులకు 20,000 రూపాయలు మోసం చేశాడు, గత ఏడాది ఇవ్వకుండా ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం మళ్ళీ 20,000 రూపాయలు ఎగరగొట్టే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు. ఇది మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. సరే, కాస్త ముందుకు పోతే ఇంకొక పథకం, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చిన్న పథకం, దీపం అనే ఒక పథకం. ఈ దీపం అనే ఈ పథకానికి సంబంధించి ఇదే పెద్ద మనిషి పెద్ద ఎక్కువ ఖర్చు అయ్యేటివి కూడా కాదు, 4,000 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో 1,59,00,000 దీపం కనెక్షన్లు ఉన్నాయి అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మినిస్ట్రీ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళ వెబ్సైట్ లేకపోతే క్లియర్గా కనిపిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళ వెబ్సైట్లో పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ సంబంధించిన రిపోర్టు మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. దాంట్లో ఆంధ్ర రాష్ట్రంలో 1,59,00,000 యాక్టివ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఆఫ్ ఎల్పిజి ఉన్నారు అని చెప్పి వాళ్ళ రిపోర్ట్లో ప్రచురణ కూడా చేశారు. వీళ్ళందరి ఆధార్ కార్డులు ఉన్నాయి, వీళ్ళందరి డీటెయిల్స్ ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఈ 1,59,00,000కు 3 సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు. 1,59,00,000 ఇంటూ 3 సిలిండర్లు అని అంటే సంవత్సరానికి కావాల్సింది 4,000 కోట్లు. ఇందులో మొదటి ఏడాది మోసం చేస్తూ 3 సిలిండర్లు కాస్త 1 సిలిండర్కు తీసుకొచ్చాడు. ఆ 1 సిలిండర్లన్నా అందరికీ ఇచ్చాడంటే అది ఇవ్వకోకుండా అందరికీ ఎగరగొట్టేశాడు. కేవలం 895 కోట్లు మాత్రమే ఇచ్చి 865 కోట్లు మాత్రమే ఇచ్చి అది ఎగనామం పెట్టేశాడు. పోనీ ఈ సంవత్సరం అన్నా, రెండో సంవత్సరం అన్నా 3 సిలిండర్లు ఇస్తున్నాడా అని చెప్పి చూస్తే 1,59,00,000కు 3 సిలిండర్లకు 4,000 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో ఈయన కేటాయింపు చేసింది 2,600 కోట్లు మాత్రమే. ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, ఎలాగూ మోసమే కాబట్టి నెంబర్లు ఏవి ఎంత అవసరమో అన్న దాని మీద ఏది కూడా ఎవరు కూడా లెక్కలు చూడడం లేదు. ఎలాగో ఎగరగొట్టేదే, నామకే వాస్తే చేయాలంటే చేయాలన్నట్టుగా చేసేదే కాబట్టి ఎలాగో ఎగనామం పెట్టేదే కదా అని చెప్పి అడుగులు వేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. మరో ముఖ్యమైన హామీ 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. ఆ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో పెద్దమ్మ కనపడినా, ఇంట్లో అమ్మమ్మలు కనపడితే ఏమన్నాడు, మీకు 50 ఏళ్ళ వయసు ఉంది, మీకు ఇక్కడ నుంచి మీకు నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అన్నాడు. ఇదే పెద్ద మనిషి అన్నాడా? మరి నిజంగా 50 ఏళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అని అంటే ఎస్సీ, బీసీ, మైనారిటీలకు ఇదే మాదిరిగా పెన్షన్ ఇవ్వాలి అని అంటే మరో 20 లక్షల కుటుంబాలు యాడ్ అవుతాయి ఉన్న పెన్షన్ల సంఖ్యకు. ఈ 20 లక్షల కుటుంబాలకు 4,000 రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే అక్షరాల 9,600 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. మొదటి ఏడాది 9,600 కోట్లు ఎగరగొట్టేశాడు. పోనీ ఈ ఏడాది ఏమైనా కేటాయింపులు చేశాడా, ఏమైనా ఇస్తాడా అని చెప్పి చూస్తే
ఈ ఏడాది కూడా ఎగరగొట్టేశాడు. అంటే ఈ 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఎన్నికలప్పుడు నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వీళ్ళంతా, ఈ నాయకులంతా ప్రతి మహిళకు ఇప్పటికే నేడు సంవత్సరం 48,000 కోట్లు ఎగనామం పెట్టారు, మోసం చేశారు. ఈ సంవత్సరం మరో 48,000 రూపాయలు మళ్ళీ ఎగనామం పెట్టాడు, మోసం చేశారు. అంటే మహిళలకు మళ్ళీ మరో 96,000 రూపాయలు ఈ 2 ఏళ్లలో ఈ ఒక్క పథకం ద్వారా జరిగిన మోసం. అసలు మొత్తంగా సూపర్ 6లు సూపర్ 7లకు అసలు ఎంత అవుతుంది? ఈ సూపర్ 6లు సూపర్ 7లే లెక్కేసుకుందాం, పెద్దవన్నీ లెక్కేద్దాం, చిన్నవి కాస్త పక్కన పెట్టినా కూడా అని అనుకుంటే కూడా కావాల్సింది 79,867 కోట్ల రూపాయలు. ఆడబిడ్డ నిధి 32,400 కోట్లు, అన్నదాత సుఖీభవ 10,712 కోట్లు, నిరుద్యోగ భృతి 7,200 కోట్లు, దీపం పథకానికి 3,900 కోట్లు, ఉచితంగా బస్సుకు మరో 3,000 కోట్లు, తల్లికి వందనానికి మరో 13,000 చిల్లర కోట్లు, 50 ఏళ్ళకే పెన్షన్ అనే పథకానికి మరో 9,600 కోట్లు, మొత్తంగా కలిపి దాదాపుగా 79,867 కోట్లు, అంటే 80,000 కోట్లు కావాలి. మరి ఈ పెద్ద మనిషి నేరేడు బడ్జెట్లో ఎంత కేటాయించాడు అని చెప్పి చూస్తే, నేరేడు బడ్జెట్లో గత ఏడాది 7,282 కోట్లు మాత్రమే కేటాయించారు. చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాడు అని అంటే కేవలం 865 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. పోనీ ఈ సంవత్సరం బడ్జెట్లో 79,867 కోట్లకు గాను ఈ పెద్ద మనిషి ఎంత కేటాయింపులు చేశాడు అని అంటే కేటాయింపులే కేవలం 17,179 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశాడు. అంటే ఇది కూడా ఎలాగో మోసం చేయడమే కదా అనే పద్ధతిలో జరుగుతూ ఉంది. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్నదానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. ఇదే పెద్ద మనిషి మన చిత్తూరు జిల్లాకి పోతాడు, పోయి గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు. ఏమంటాడు? వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పనులు చేయొద్దు, ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. పబ్లిక్ మీటింగ్లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి. ఏ పథకాలు ఇవ్వద్దు అని అంటాడు ఈ పెద్ద మనిషి. అసలు ఇది నేను అడుగుతా ఉన్నా, ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్మ అని అడుగుతున్నా, ఎవడో అని అడుగుతా ఉన్నా. హీస్ ఓన్లీ ఏ కస్టోడియన్. ఈ మనిషి ఎవడో అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో నడుస్తూ ఉంది. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణం ఏమిటి? పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఈ మనిషి ప్రమాణం చేశాడు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏకంగా బహిరంగంగా, బాహాటంగా పబ్లిక్ స్పీచ్లో ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ మనిషి మీద ఎవరైనా జడ్జిలు కానీ, ఆయన మాటలు, నా మాటలు ఎవరైనా జడ్జిలు వింటున్నా కానీ, అది గవర్నర్ గారైనా కానీ, నా మాటలు ఆయన మాటలు ఎవరైనా కానీ విన్నా కానీ, అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా?
అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఈస్ ఈ సెండింగ్? ఏ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మనిషి? ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం అన్నది ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా? ఇక పెన్షన్ల విషయానికి వద్దాం. పెన్షన్ల విషయానికి వస్తే మా ప్రభుత్వం ఉన్న నాటికి, అంటే ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి మా ప్రభుత్వం ఉన్న నాటికి ఏకంగా 66,34,372 పెన్షన్లు మా హయాంలో మేము ఇస్తా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చేసరికి ఏకంగా 62,10,969 పడిపోయి, చంద్రబాబు నాయుడు గారి 10 నెలల కాలంలో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో 66,34,372 పెన్షన్ల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి ఉన్న పెన్షన్ల దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ నెల డిస్ట్రిబ్యూట్ చేసిన పెన్షన్లు ఎంత అని చెప్పి చూస్తే 62,10,969 పెన్షన్లకు పడిపోయి, కొత్తగా ఒక్క పెన్షన్ అనేది యాడ్ కాల. ఉన్న పెన్షన్లన్నీ కూడా తగ్గించుకుంటూ పోతా ఉన్నారు. దాదాపుగా కంటికి కనిపిస్తాం, దాదాపుగా 4 లక్షల పెన్షన్లు తగ్గినట్టుగా. ఈ సంవత్సరం బడ్జెట్ చూస్తే మామూలుగా పెన్షన్లకు 32,000 కోట్లు ఖర్చు చేయాలి. 66,34,372 లెక్కన. బడ్జెట్ ఈ సంవత్సరం చూస్తే 27,000 కోట్లు. కృష్ణాడా ఈ 66,34,372 మీదనా, లేకపోతే 62,10,962 మీదనా ఈ 32,000 కోట్లు? 5,000 కోట్లు తగ్గింపు. పెన్షన్లు ఏదైనా పెరగాల్సింది పోయి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్కు పెరగాల్సింది పోయి బడ్జెట్ అలొకేషన్ తగ్గుదల కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తను చెప్పిన సరే ఈ 6 సూపర్ 6లు సూపర్ 7లు కాస్త పక్కన పెడితే మిగిలిన 143 హామీల పరిస్థితి ఏమిటి? అందులో మచ్చుకు కొన్ని చెప్తా. వాటి పరిస్థితి ఏమిటి అన్నదానికి కూడా కొద్ది గొప్ప ప్రజలకు కూడా కొద్ది గొప్ప తెలిసి ఉండాలి. కాబట్టి బీసీ ఎస్సీ మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్ కట్, వాలంటీర్లకు 10,000 జీతం, అసలు 10,000 కదా దేవుడు అడుగు, ఉన్న వాలంటీరే కట్టు, పెళ్లి కానుక 1,00,000 కట్టు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు అన్నాడు. సంవత్సరం దాటింది, 10 నెలలు అయిపోయింది. ఈ సంవత్సరం కొత్త బడ్జెట్ తగ్గించే కార్యక్రమాలు ఎక్కడ కనిపించడంలో. చంద్రన్న బీమా అన్నాడు, సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు అన్నాడు. గాలికి పోయింది. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు అన్నాడు. వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు కదా దేవుడు ఎరుగు. డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీకి ఇచ్చే రుణాలు నేరుడు సంవత్సరం 950 కోట్లు పెట్టాడు బడ్జెట్. ఇచ్చింది ఎంత అని చూస్తే బోర్డు సున్నా వడ్డీకి ఇచ్చింది బోర్డు సున్నా. అక్క చెల్లెమ్మలకు మోసం చేస్తూ ఈ సంవత్సరం
సున్నా వడ్డీ పథకానికి కేటాయింపులు ఎంత అంటే 100 కోట్లు పెట్టాడు. అంటే ఈ సంవత్సరం కూడా నేను ఇవ్వబోయేది బోర్డు సున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో 10 లక్షల దాకా పెంచి సున్నా వడ్డీ ఇచ్చే కదా దేవుడు ఎరుగు. ఉన్న సున్నా వడ్డీ పథకం పూర్తిగా ఎత్తేసే కార్యక్రమం జరిగింది. ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు ప్రతి ఏటా 15,000 ఆర్థిక సహాయం. ఒక జగన్ వాహన మిత్ర ఇస్తున్నాడు కదా, నేను కాంపిటీషన్గా 15,000 ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు ఈ పథకం. ఉన్న వాహన మిత్రకు పోయింది, పెడతానన్న 15,000 బిర్యానీ కాస్త అది మోసంగా తయారైపోయింది. ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నాడు. ఒక్కడికి ఇలా వడ్డీ లేని రుణాలు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఇంకా ఇలా ఎన్నో, ఇలాంటివి ఇంకా ఎన్నో. ఆ 143 ప్రామిసులు చూస్తే ఇవి కాక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నాడో తెలుసా? ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇదంతా మీరంతా వినాలి. ఈ 143 ప్రామిసులు కాక, ఇవి కాక చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన ఏమన్నాడో ఒక్కసారి నేను ప్లే చేస్తా. ఎన్నికలప్పుడు ఒక్కసారి మీరంతా కూడా, ఎందుకంటే బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఒకసారి ప్లే చేయమంట. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందుకు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందుకు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి. చాలమ్మా. చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఈ ఎన్నికలప్పుడు సూపర్ 6లు, సూపర్ 7 లేగు, 143 హామీలు ఇవి కాక జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి హామీని కొనసాగుతుంది. ఇవి కాక ఇంకా మెరుగైన సంక్షేమం కూడా అనలే, సంక్షేమం సంక్షేమం ఆ పథకాలు ఇస్తానని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు ఇదే పెద్ద మనిషి నాడది, మళ్ళీ నేడు అసెంబ్లీలో ఆయన అన్న మాటలు ఏమన్నాడు? సూపర్ 6 చెప్పాము, సూపర్ 7 చెప్పాము, చూస్తే భయం వేస్తుంది. ఒకసారి భయం వేస్తుందని అంటాడు, ఒకసారి రహస్యం ఇంటి చెవిలో చెప్పు అని అంటాడు, ఇంకోసారి ఇంకో మాట మాట్లాడతాడు. లాస్ట్కి ఏమో చూస్తే ప్రజలకు అందరికీ కూడా మోసం చేసిన పరిస్థితులు ప్రస్ఫుటంగా ప్రజలందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జరిగే చర్చ ఏమిటి అని అంటే, జగన్ ఉన్నప్పుడు బాగా చూసుకున్నాడు, కనీసం పలావ్ అన్నా పెట్టాడు. ఈరోజు పలావు పోయింది, చంద్రబాబు నాయుడు పెడతానన్న బిర్యానీ కూడా మోసంగా మారింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశమే. ఆ రోజు ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా, దేశంలో కూడా బహుశా ఎప్పుడూ జరగని విధంగా సంక్షేమ క్యాలెండర్ అన్నది బడ్జెట్తో పాటు రిలీజ్ చేస్తూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి ఇంటికి 2,73,000 కోట్ల రూపాయల డీబీటీ ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒకవైపున ఇస్తూనే
మరోవైపున ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ప్రగతి చూపించాం. 4 సీపోర్ట్లు యుద్ధ ప్రాతిపదికన కట్టడం మొదలెట్టాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అడుగులు వేయడం మొదలెట్టాయి. అందులో 5 అప్పటికే కంప్లీట్ అయిపోయి. సీపోర్ట్లు కూడా కట్టే 4 కోట్లలో 1 ప్రైవేటు, మిగతా 3 రాష్ట్ర ప్రభుత్వం కట్టే పోర్ట్లు. మా ప్రభుత్వంలో ఉండగానే రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా 70% అయిపోయింది అప్పటికి. మిగిలిన మచిలీపట్నం పోర్టు, మిగిలిన మూలపేట పోర్టు, శ్రీకాకుళంలో ఉన్న పోర్ట్లు దాదాపు 30% దగ్గర కూడా అయిపోయింది. 17 మెడికల్ కాలేజీలలో మా హయాంలో 5 మెడికల్ కాలేజ్ ఇనాగ్రేట్ కూడా చేసినాం. మిగిలినటి వార్ ఫుటింగ్ బేసిస్ మీద పనులు జరుగుతూ ఉన్న పరిస్థితి. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మొట్టమొదటిసారిగా దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా ఎప్పుడు చూడని విధంగా టెక్నాలజీని, స్కిల్లింగ్ను పూర్తిగా అనుసంధానం చేసి పూర్తిగా ప్రజలకు చేరువ చేసిన పాలన ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో జరిగింది. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పండు ముసలావిడ అయ్యేదాకా కూడా ప్రతి అవసరంలోనూ ఆ బిడ్డకు తోడుగా ఉండి ఆ బిడ్డకు ఏం కావాలనో, ఏ వయసులో ఏం కావాలనో చేయి పట్టుకొని నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ పిల్లలు పుట్టినప్పటి నుంచి పుట్టిన వెంటనే డెలివరీ అయ్యేటప్పుడే ఆరోగ్య ఆసరా కింద 5,000 రూపాయలు చేతుల్లో పెట్టి ఆరోగ్య ఆసరా కింద పంపించే పరిస్థితి నుంచి అక్కడ నుంచి మొదలెడితే పెళ్లి చేసేదానికి వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాతో మొదలెడితే పుట్టిన బిడ్డకు ఆ తర్వాత 5,000 రూపాయల ఆరోగ్య ఆసరాతో మొదలెడితే ఆ పిల్లలను బడులకు పంపించడానికి ఆ తల్లికి అమ్మఒడితో ఇవ్వడం మొదలు పెడితే ఆ తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడేట్టుగా తోడుగా నిలబడుతూ ఆ చెల్లెమ్మను ఒక వైఎస్ఆర్ ఆసరా, ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ, ఓ వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపు నేస్తం, ఓ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా అడుగులు ముందుకు వేశారు. ఐటీసీ, ప్రాక్టర్ & గ్యాంబుల్, అమూల్ లాంటి సంస్థలను తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళందరినీ కూడా ఆదాయాలు పెంచేట్టుగా తోడుగా నిలబడ్డాం. పండు వయసులో చంద్రబాబు నాయుడు హయాంలో 1,000 రూపాయలు పెన్షన్ ఉంటే 3,000 రూపాయలకు పెన్షన్ పెంచుకుంటూ పోయి పండు వయసులో ఉన్న వృద్ధులకు అండగా ఉండే కార్యక్రమం చేసినాం. పిల్లలు చదివేదానికి పేదరికం అన్నది శాశ్వతంగా బయటపడాలి అని అంటే మంచి చదువులు ఆ పిల్లలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి గ్లోబల్ వ్యవస్థలతో పోటీ పడే పరిస్థితిలోకి మన పిల్లలు రావాలి అనే సదుద్దేశంతో ఎప్పుడు చూడని విధంగా సంస్కరణలు తీసుకొచ్చాం. మొట్టమొదటిసారిగా స్కూళ్ళ గురించి పట్టించుకున్న పరిస్థితి ఎప్పుడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. స్కూళ్ళన్నీ మొత్తం రూపురేఖలు మారాయి. నాడు నేడుతో పనులతో స్కూళ్ళు రూపురేఖలు మారాయి. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలోకి ఇంగ్లీష్ మీడియం వచ్చింది. మొట్టమొదటిసారిగా సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణానికి బాటలు పడ్డాయి. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ యాజ్ అ పీరియడ్ కింద క్లాసులు చెప్పడం మొదలెట్టారు. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అందుబాటులోకి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఆ పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో టెక్స్ట్ బుక్లు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆ స్కూళ్ళల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము డిజిటైజ్డ్ క్లాస్ రూమ్ కింద ఐఎఫ్పి ప్యానెళ్లతో ప్రతి క్లాస్ రూము 6వ తరగతి నుంచి డిజిటైజ్ చేయడం జరిగింది. 8వ తరగతి పిల్లలు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాయి. మొట్టమొదటిసారిగా
పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తూ విద్యా దీవెన, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులకు పిల్లలు అవస్థలు పడకుండా వసతి దీవెన, ఇవే కాకుండా పెద్ద చదువుల కరికులంలో కూడా మార్పులు తీసుకొస్తూ ప్రఖ్యాత యూనివర్సిటీస్, వరల్డ్ రినౌండ్ యూనివర్సిటీస్ను ఆన్లైన్ పద్ధతిలో మన కోర్సులో, మన కరికులంలో వాళ్ళ సబ్జెక్టులను అనుసంధానం చేస్తూ ఎడెక్స్ ద్వారా ఆ సర్టిఫికెట్లను మన కరికులంలో భాగం చేయడం. ఈరోజు ఈ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. ఏదీ లేదు. పిల్లలను ప్రోత్సహిస్తూ బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి కార్యక్రమం నుంచి మొదలెడితే ఇన్ని కార్యక్రమాలు నేను చెప్పా, అన్నీ కూడా ధ్వంసమైపోయాయి. చివరికి విద్యా దీవెన అనే కార్యక్రమం కూడా భ్రష్టు పట్టించిన పరిస్థితుల్లో నడుపుతా ఉన్నారు. ప్రతి పిల్లాడికి, పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లాడు ఫీజు రీయింబర్స్మెంట్ కింద, పిల్లలు చదువుతా ఉన్న పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద, విద్యా దీవెన కింద ఇవ్వాల్సింది ఎంత? సంవత్సరానికి 2,800 కోట్లు ఇవ్వాలి విద్యా దీవెన కింద వాళ్ళ ఫీజుల కొరకు. క్వార్టర్కు 700 కోట్లు, దాదాపుగా 4 క్వార్టర్లు కలిపితే 2,800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద ఇవ్వాలి. వసతి దీవెన కింద, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కింద మేము ప్రతి ఏప్రిల్లోనూ 1,100 కోట్లు ఇచ్చేవాళ్ళం. అంటే ఈ పథకానికి, విద్యా దీవెన, వసతి దీవెన పథకానికి 3,900 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి సంవత్సరానికి. అలాంటిది చంద్రబాబు నాయుడు గత సంవత్సరం ఎంత ఖర్చు చేసినాడు? 700 కోట్లు కూడా ఇవ్వాల. అంటే పిల్లలకు బాకీ పెట్టిందే గత ఏడాదే 3,200 కోట్లు, 3,900 కోట్లు మైనస్ 700, అంటే 3,200 కోట్లు బాకీ పెట్టాడు పిల్లలకి ఇవ్వాల్సింది. అది కాక మళ్ళీ ఈ సంవత్సరం, గోయింగ్ ఫార్వర్డ్ ఈ సంవత్సరం మరో 3,900 కోట్లు కావాలి విద్యా దీవెనకు, వసతి దీవెనకు. మరి రెండు కలిపితే పిల్లలకు లాస్ట్ ఇయర్కి సంబంధించి 3,200 కోట్లు, ఈ ఇయర్ గోయింగ్ ఫార్వర్డ్కి సంబంధించి 3,900 కోట్లు, మొత్తం 7,100 కోట్లు కావాలి. మరి 7,100 కోట్లకు గాను బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన నెంబర్ ఎంత? కేవలం 2,600 కోట్లు. అంటే పిల్లలను వాళ్ళ చదువులకు దూరం చేసే కుట్ర. ఇప్పటికే ఆన్లైన్ వర్టికల్స్, ఎడెక్స్తో కుదుర్చుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది. వాళ్ళు కట్టాల్సిన డబ్బులు కట్టక వాళ్ళు వెళ్ళిపోయినారు. మరోవైపున చూస్తే విద్యా దీవెన ఇవ్వక ఇంజనీరింగ్ కాలేజీలు సైతం మూసేసే పరిస్థితులకి వచ్చేస్తున్నాయి. పిల్లలు చదువులు మానేసే పరిస్థితులకి వచ్చేసినారు ఫీజులు కట్టలేక. వసతి దీవెన అంటే ఎలాగో పూర్తిగా గాలికే వదిలేసినారు. పిల్లల తరఫున పోరాటం చేస్తూ మార్చి 12వ తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్సిపి కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమం మార్చి 12వ తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్సిపి పిల్లల తరఫున విద్యా దీవెన, వసతి దీవెన కొరకు పిల్లల తరఫున, పిల్లల తల్లిదండ్రుల తరఫున వాళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమం చేస్తుంది జిల్లా హెడ్ క్వార్టర్స్లో 12వ తారీఖున. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు, కనీసం ఏం చేస్తున్నామని చెప్పన్నా కనీసం ప్రభుత్వం కదులుతుందని, కనీసం ముందుకు వచ్చి ఆ పిల్లలకు తోడుగా నిలబడుతుందని. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. పూర్తిగా వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉండదు. పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఒక ఆసరాగా నిలబడింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం.
అప్పట్లో వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పించింది. ఎప్పుడు చూడని విధంగా గ్రామాలలో విలేజ్ క్లినిక్స్, ఎప్పుడు చూడని విధంగా గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఎప్పుడు చూడని విధంగా కొత్త 104, 108 వాహనాలు, ఎప్పుడు చూడని విధంగా హాస్పిటల్లో నాడు నేడు కార్యక్రమాలు, ఎప్పుడు చూడని విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు, ఎప్పుడు చూడని విధంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ను 1050 నుంచి 3300 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని పెంచడం, ఎప్పుడు చూడని విధంగా 25 లక్షల దాకా పేదలకు, ఈ మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఎప్పుడు చూడని విధంగా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడికి తోడుగా ఉంటూ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. ఈరోజు ఈ పథకాలన్నీ కూడా మొత్తం ధ్వంసం. 25 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీని 2.5 లక్షకు తగ్గిస్తున్నారు. నిజంగా అసలు వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా నేను. గవర్నమెంట్ హాస్పిటళ్లలో 0 వేకెన్సీ పాలసీలో మా ప్రభుత్వ హయాంలో నేషనల్ ఫిగర్స్ చూసుకుంటే నేషన్ వైడ్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారని చెప్పి నేషన్ వైజ్ నెంబర్ తీసుకుంటే 61% ఉంటే మన రాష్ట్రంలో 4% వైఎస్ఆర్సీపీ హయాంలో. 0 వేకెన్సీ పాలసీ పెట్టి ఆ మాదిరిగా రిక్రూట్ చేసి ఆ మాదిరిగా పేదవాడికి తోడుగా ఉన్న పరిస్థితుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో WHO GMP ప్రమాణాలు గల మందులు మాత్రమే అందుబాటులో ఉండేట్టుగా చర్యలు తీసుకున్న పరిస్థితి నుంచి ఈరోజు వ్యవస్థలన్నీ కూడా ధ్వంసమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయము అంతే నాశనం చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విత్తనం నుంచి పంట పండిన తర్వాత రైతు అమ్ముకునే పరిస్థితి వరకు ప్రతి అడుగులోనూ రైతుని చేయి పట్టుకొని నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. రైతులకు సంబంధించి 0 వడ్డీ పంట రుణాలు ధ్వంసం, రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా ధ్వంసం, సీజన్ ముగిసేలోగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ధ్వంసం, గ్రామంలోనే రైతును చేయి పట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం, ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యం, దళారీలు లేకుండా ఆర్బీకేలే పంటలు కొనుగోలు చేసే గొప్ప కార్యక్రమం నిర్వీర్యం, ధ్వంసం. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పురుగుల మందులు, నాణ్యమైన ఎరువులు ఆర్బీకేల ద్వారా రైతులకు గ్రామంలోనే అందుబాటులో ఉండే కార్యక్రమం ఈరోజు ధ్వంసం, నిర్వీర్యం. పాల వెలువ కార్యక్రమం ద్వారా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి సహకార రంగంలో ఎప్పుడూ చూడని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ అమూల్ లాంటి సంస్థను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి సహకార రంగంలో ఒక విప్లవం తీసుకొని వచ్చి ఏకంగా అమూల్ రావడంతో డైరీలో ఒక కాంపిటీషన్ క్రియేట్ అయ్యి పాల రేట్లు 7 సార్లు పెరిగాయి. అమూల్ రాకతో ఏకంగా గేదె పాలు 18 రూపాయల 29 పైసలు పెరిగింది. ఆవు పాలు ఏకంగా 9 రూపాయల 49 పైసలు పెరిగింది. ఆ పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అమూల్ను ఒక పద్ధతి ప్రకారం లేకుండా చేస్తూ ఉన్నారు. హెరిటేజ్ లాభాల కోసం రైతులను, పాలు పోస్తూ ఉన్న ఆ రైతులను పూర్తిగా వాళ్ళ బతుకులు చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు. మిర్చి రైతుల విషయంలో కూడా ఎప్పుడు చూడని మోసాలు చూస్తూ ఉన్నాం. మిర్చి రైతుల విషయంలో గారెడీలు, మోసాలే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క రైతు నుంచి కూడా 40 రోజుల నుంచి మీరు అంతా చూస్తున్నారు. 40 రోజుల నుంచి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది మిర్చి రైతుల అవస్థలు. మిర్చి రైతులు పంట అమ్ముకోలేని పరిస్థితి, గిట్టుబాటు ధరలు లేక రైతులు
అవస్థలు పడతా ఉన్న పరిస్థితి మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. 40 రోజుల నుంచి పరిస్థితి జరుగుతూ ఉన్నా కూడా ఇంతవరకు ఒక్క రైతు నుంచి కనీసం 1 కేజీ మిర్చి కూడా చంద్రబాబు నాయుడు ఇంతవరకు కొనుగోలు చేయలే. కొనుగోలు చేయకపోగా ఏమంటాడు అసెంబ్లీలో? గవర్నర్ గారి ప్రసంగంలో ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో చంద్రబాబు గారే మాట్లాడుతూ మిర్చి విషయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయడం లేదంటూ ఆయన చెప్తాడు. అదే బడ్జెట్ ప్రసంగంలో అగ్రికల్చర్ మినిస్టర్ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకొని పరిష్కారం చూపించేశామంటూ ఆయన మాట్లాడతాడు. ఎవడికి పరిష్కారం చూపించాడు? ఎవడి దగ్గర కొనుగోలు చేశారు? పరిష్కారం చూపించేశామంటూ కొనుగోలు చేశామనంటూ ఏకంగా అగ్రికల్చర్ మినిస్టర్ ఏకంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తాడు. బడ్జెట్లో చూస్తే ధరల స్థిరీకరణ నిధి కింద 300 కోట్లు కేటాయించారు. 300 కోట్లు ప్రతిపాదించారు. నేను అడుగుతా ఉన్నా, అదే వైఎస్ఆర్సీపీ హయాంలో మా ప్రభుత్వంలో ఏకంగా 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా వరి కాక ధాన్యం కాక 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇతర పంటలు కొనుగోలు చేసి రైతులకు తోడుగా ఉన్నాం. పెద్ద పెద్ద పోస్టర్లు ఆర్బీకేలో పెట్టేవాళ్ళం. సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని ఆర్బీకేల ద్వారా జరిగేది. ఎక్కడ ఏ ఆర్బీకే పరిధిలో అయినా కూడా ఏ పంట అయినా కూడా రైతు నష్టపోయే పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి కొనుగోలు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి ఆ రేట్లు పెరిగేట్టుగా చేసింది. మా ప్రభుత్వ హయాంలో చీని, పసుపు, అరటి, పొగాకు ఇలా రకరకాల పంటలను కొనుగోలు చేసి 7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు తోడుగా ఉన్నాం. ధాన్యం కొనుగోలుకు మరో 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదొక రికార్డు. ధాన్యం కొనుగోలుకు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల కాలంలోనే మొన్ననే చూసాం, ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర రాలా. కనీసం 300 రూపాయలు రైతు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ధాన్యం పరిస్థితి అదే, మిర్చి పరిస్థితి అదే, టమాటో పరిస్థితి అదే, పత్తి పరిస్థితి అదే, మినుముల పరిస్థితి అదే, కందులు పరిస్థితి అదే, పెసలు పరిస్థితి అదే. ఈ పంటలకన్నిటికీ కూడా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతు అవస్థల్లో ఉన్నాడు. రైతుకు ఆదుకోవాల్సిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరెత్తినట్టుగా చంద్రబాబు నాయుడు ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కుల వృత్తులను నమ్ముకునే వారికి ఎప్పుడూ జరగని విధంగా తోడుగా నిలబడ్డ పరిస్థితి. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారందరికీ అండగా ఉన్న పరిస్థితి. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్ఆర్ లానేస్తం, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, ఈ పథకాలన్నీ కూడా ఈరోజు పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితులు. మత్స్యకార భరోసా పథకం కూడా 7 సంవత్సరం ఎగరగొట్టిన పరిస్థితిని మనం అంతా కూడా చూసాం. ఉద్యోగుల విషయానికి వస్తాం. ఉద్యోగస్తుల విషయానికి వస్తాం. ఉద్యోగస్తులకు కూడా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మోసం చేశాడు. ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు, అధికారంలోకి రాగానే సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామన్నారు. ఇప్పటి వరకు దీనిపై అతిగతి లేదు. మేము ఉద్యోగస్తులకు మంచి చేయడం కోసం గతంలో ఎప్పుడూ జరగని విధంగా జిపిఎస్ తీసుకొచ్చినాం. ఈ పెద్ద మనిషి అప్పట్లో ఉద్యోగస్తులను రెచ్చగొడుతూ సిపిఎస్ విషయంలో మళ్ళీ పునఃసమీక్షిస్తాము అని చెప్పి మాట చెప్పాడు. ఉద్యోగస్తులతో పని చేయించుకున్నాడు, ఓటు వేయించుకున్నాడు. ఆ తర్వాత గాలి కొదిలేశాడు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు.
మా ప్రభుత్వం నియమించిన పిఆర్సీ చైర్మన్ను ఈయన అధికారంలోకి రాగానే తొలగించేశాడు. కొత్త పిఆర్సీ ఇంతవరకు వేయలేదు. ఉద్యోగస్తులకు జీతాలు పెంచే కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటిస్తామన్నారు. ఇప్పుడు 10 నెలలు అయిపోయింది. నేరేడు సంవత్సరం ఐఆర్ ప్రకటించలేదు. ఈ సంవత్సరం కూడా ఐఆర్ ప్రకటిస్తున్నట్టుగా, దానివల్ల జీతాలు పెరుగుతున్నట్టుగా బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఎక్కడ కనిపించవు. 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటి ప్రస్తావన కూడా బడ్జెట్లో లేదు. ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇస్తామన్నారు. కేవలం ఒకే ఒక నెల ఇచ్చారు. ఈ రోజుకి కూడా జీతాల కోసం ఉద్యోగస్తులు ఎదురు చూపులే. ఇంకా మా హయాంలో అన్నా కనీసం బట్టలు ఉన్నాయి. మా హయాంలో అన్నా కనీసం కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా చూసాం. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మేము మెరుగైన జీతాలు ఉద్యోగస్తులకు ఇచ్చాం. మెరుగైన టైం ఫ్రేమ్లో కూడా ఇచ్చాం. ఉద్యోగుల జీపీఎఫ్, జిఎల్ఐ డబ్బులను వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు వాడుకుంటూ ఉన్నారు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన డిఏలు, జీపీఎఫ్లు, సరెండర్ లీవ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈహెచ్ఎస్ బకాయిలు ఇలా వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరిస్తూ మా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. 3,000 మందిని మా ప్రభుత్వ హయాంలోనే రెగ్యులరైజ్ కూడా చేశాం. మిగిలిన 7,000 మందికి సంబంధించి డిపార్ట్మెంటల్ రివ్యూ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఎలక్షన్ కోడ్ వచ్చి మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఈరోజు అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయాయి. మొత్తం ఫైనలైజ్ అయిపోయింది. ఒక ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు. రోస్టరు, రిజర్వేషను, లెంత్ ఆఫ్ సర్వీసు, ఇలా అన్నీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి అనుకూలంగా అన్ని రకాలుగా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆ మిగిలిన 7,000 మందికి ఎందుకు రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం లేదు? ఎందుకు రెగ్యులరైజ్ చేసే ఆర్డర్స్ ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకుంటా ఉన్నారు. ఉద్యోగాల గురించి 2 ఆసక్తికర విషయాలు చెప్తా. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకు తెలిసి ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోయినా కూడా ప్రతి ఏటా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కనీసం 9 నుంచి 10% జీతాలు వాళ్ళే పెరుగుతాయి. 2 డిఏలు, ఒక ఇంక్రిమెంట్ రూపేణా. ఇది వాళ్ళ హక్కు. న్యాచురల్గా ఖచ్చితంగా వాళ్ళకు పెరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక మాత్రం జీతాలు పెరగని పరిస్థితి ఎక్కడైనా కనిపించింది అని అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే కనిపించింది. పైగా బడ్జెట్లో దీనికోసం కేటాయింపులు ఆశ్చర్యకరంగా తగ్గించినారు. ఇది ఇంకొక పెద్ద ఆశ్చర్యం. నిజంగా ఒకసారి ఏ రకంగా తగ్గించినాను ఒకసారి చూస్తే ఇది వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్. బేసిక్ పే ఒకసారి చూడండి. రివైజ్డ్ ఎస్టిమేట్లో 35,439 కోట్లు అయితే పెరగాల్సింది పోయి 35,431 కోట్లు తగ్గింది. అదే 2023-24 నుంచి గమనిస్తే పెరుగుతుంది. మళ్ళా 25-26 ఈ బడ్జెట్లో పెరగాలి. పెరగకపోగా బేసిక్ పే తగ్గింది. అదే రకంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ శాలరీస్, అంటే ఇది యూనివర్సిటీస్కి ఇచ్చే శాలరీస్, యూనివర్సిటీస్కి పనిచేసే వాళ్ళకి ఇచ్చే శాలరీస్, వాళ్ళ శాలరీస్ చూస్తే ఏకంగా 2023-24లో 3,927 కోట్లు అయితే 2025-26 ఈ బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 2,944 కోట్లు. అంటే కొత్త వీసీలను నియామకం చేసింది ఉద్యోగస్తులు తొలగించేదానికోసం, అంతే కదా? దాని ప్రకారం ఇవాళ బడ్జెట్ డాక్యుమెంట్స్ నేను చూపిస్తా ఉన్నట్టు. రిటైర్డ్ వాళ్ళ పరిస్థితిని ఒకసారి గమనిద్దాం.
రిటైర్డ్ వాళ్ళని ఒకసారి గమనిస్తే పెన్షనర్ల సంఖ్య మామూలుగా ప్రతి ఏటా పెరుగుతుంది. రిటైర్ అయిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ప్లస్ పెన్షనర్లకు డిఆర్ అనేది యాడ్ అవుతుంది. వీటి రెండు కారణాల వల్ల పెన్షనర్లకు మామూలుగా అమౌంట్ అనేది పెరగాలి. అలాంటిది పెరక్కపోగా ఒకసారి చూస్తే పెన్షనర్లకు సంబంధించి 2023-24లో 12,101 కోట్లు ఉంటే 2025-26 11,080కి రివైజ్లోనే 9,746 చూపించినాం. తర్వాత పెన్షన్స్ ఆఫ్ స్టేట్ ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళది చూస్తే 2023-24లో 701 ఉంటే 2025-26లో 511కి తగ్గించినారు. లోకల్ బాడీస్లో ఉన్న ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ 2023-24లో 437 కోట్లు అయితే అది 12,50,00,000కి తగ్గించేసినారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగేది ఏం జరుగుతూ ఉంది? ఉద్యోగస్తులకు సంబంధించిన ఐఆర్ కానీ పిఆర్సీలు కానీ డిఏలు కానీ ఇవన్నీ ఏదైనా ఇచ్చే కార్యక్రమం ఏదైనా ఉంది అని అంటే అది ఇచ్చే కార్యక్రమం ఇక చెయ్యబోము అని చెప్పి చెప్తున్నారు. రెండు 2025-26 లాస్ట్ ఇయర్ ఎలాగో ఇవ్వలేదు, రాబోయే సంవత్సరంలో కూడా ఇవ్వబోము అని కూడా చెప్తా ఉన్నారు. పిఆర్సీ ఇవ్వబోమని, ఐఆర్ ఇవ్వబోమని, పెండింగ్ బకాయిలు కూడా ఇవ్వబోమని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చూడాలి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో నిన్ననో మొన్ననో అనుకుంటా ఫైనాన్స్ మినిస్టర్ ఉద్యోగస్తులకు సంబంధించిన జీతాల వివరాలు తెలియజేస్తూ తాను చెప్తాడు, స్టేట్స్ ఓన్ రెవెన్యూలో జీతాలకు సంబంధించిన పర్సంటేజ్లు విపరీతంగా పెరిగిపోయాయి, అందుకని మేము ఇవ్వాలంటే ఇబ్బంది పడతా ఉన్నాము, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇబ్బంది పడతా ఉన్నాము అని చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం 2024-25 ఇది వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్లు వాళ్ళు చూపించినది. స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ వాళ్ళే ప్రొజెక్ట్ చేసినారు 1,01,000 కోట్లని రివైజ్డ్ ఎస్టిమేట్. వాళ్ళంతటి వాళ్ళే శాలరీస్ అండ్ పెన్షన్స్ 89,000 కోట్లు అని చెప్పి వాళ్ళే రాశారు. శాలరీస్ అండ్ పెన్షన్స్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ 87% వాళ్ళే రాసుకొచ్చారు. అయ్యా పయ్యావుల కేశవ్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీరు మాకు పాస్ ఓవర్ చేసినప్పుడు మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం కూడా చూసుకోండి, అప్పుడు కూడా శాలరీస్ అండ్ పెన్షన్స్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అంతే 87% అయ్యా పయ్యావుల కేశవ్ గారు చూసుకోండి అని చెప్తా ఉన్నాం. మరి ఎందుకు కారణాలు వెతుక్కుంటున్నారు? ఇంకా మేమన్నా కోవిడ్ వచ్చింది, ఇంకా సాకులు చెప్పాలంటే ఇంకా మేము చెప్పాలి, అలాంటిది మేము చెప్పాలా సాకులు? మరి మీరెందుకు సాకులు వెతుక్కుంటున్నారని చెప్తా ఉన్నాను నేను. అది అబద్ధాలు చెప్పుకుంటూ ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? బడ్జెట్ స్పీచ్ చూస్తే ఇంకొక ఆశ్చర్య కలిగించే విషయాలు ఈ పెద్ద మనుషులు చెప్తారు, ఈ ఫైనాన్స్ మినిస్టర్లు వీళ్ళంతా కూడా చెప్తారు. అసెంబ్లీలో ఏమని చెప్తారు? బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు. 23,000 కోట్లు మేము బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు. అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు, బకాయిలు అనేది ఏ ప్రభుత్వంలో అయినా కూడా ఎవ్రీ ఇయర్ నిరంతరం జరిగే ప్రక్రియ. అది ప్రభుత్వం అనేది నిరంతరం ఉండే వ్యవస్థ. బిల్లులు రావడము, బిల్లులు చెల్లించడము సహజంగా ఇవన్నీ కూడా ప్రతి ఏడాది కూడా జరిగే కార్యక్రమాలే. మేము కూడా మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బకాయిలు అక్షరాల వివిధ శాఖల్లో చూస్తే
42,183 కోట్లు కనిపించాయి. ఇవన్నీ కూడా నేను క్లియర్ చేసినవి. ఇవి కాక డిస్కామ్స్ వాళ్లకు పవర్ సప్లై చేసిన జనరేటర్స్కు ఇవ్వాల్సిన బకాయిలు మరో 21,000 కోట్లు. రెండు కలిపితే చంద్రబాబు నాయుడు గారు మాకు వదిలేసిన బకాయిలు 63,724 కోట్లు మా ప్రభుత్వ హయాంలో మేము కట్టినాయి. చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బకాయిలు. మరి ఇవి వాస్తవాలైతే చెయ్యకపోవడానికి, ఎగరగొట్టడానికి ఎన్నెన్ని కుయుక్తులు పండుతా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్నది తేటు తెల్లంగా మన అందరికీ కూడా కనిపిస్తూ ఉన్న సత్యం. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రజలకు ఎందుకు సూపర్ 6లు సూపర్ 7లు మోసం చేస్తున్నావయ్యా అంటే ఆ మోసం కవరప్ చేసుకునే దానికోసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు, మోసాలు ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ కూడా కనిపించేటివే. ఈ కనిపించే ఈ అడుగుల్లో వేసే తప్పులు, వీళ్ళు చేసే మోసాలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నానంటే ఈరోజు కూడా మొన్న ఆశ్చర్యపోయాను. మొన్న చిత్తూరుకు పోయినప్పుడు ఏదన్నట్టు ఈరోజు కూడా అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయి. నాకు ఆశ్చర్యం అయిపోయింది. అసలు ఎన్నిసార్లు చెప్పాలా ఈ మనుషులకు? ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తారు? ఎన్నికల ముందంతా 14 లక్షల కోట్లు అప్పులు అని చెప్పి మన 12 లక్షల కోట్లు అంటారు. మన గవర్నర్ ప్రసంగంలో కూడా 10 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి మన నేరేడు బడ్జెట్లో చెప్పించారు. చివరికి అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయి అని చెప్పి నేరేడు చూపించినాను, మళ్ళీ ఒకసారి చూపిస్తా ఉన్నా. ఇది 2 డాక్యుమెంట్స్ మేము చూపిస్తా ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి అన్నది ఖాగ్ రిపోర్ట్స్ 2023-24 ఖాగ్ అకౌంట్స్ ఫర్ 23-24 అందరికీ అవైలబుల్గా ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ. 2023-24లో పబ్లిక్ డెట్ 4,86,151 కోటిని ఖాగ్లు చెప్తుంది. తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఇది గ్యారంటీడ్ డెట్, అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఉన్న డెట్ మరో 1,54,797 కోట్లు. రెండు కలిపితే 6,46,000 కోట్లు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పినారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు తాను వెళ్తూ వదిలేసిన డెట్టు ఎంత అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్. చంద్రబాబు నాయుడు గారే తన మొదటి బడ్జెట్ మొన్న నవంబర్లో ప్రవేశపెట్టక తప్పని పరిస్థితిలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో తానే రాసిన ఈ డాక్యుమెంట్స్, తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో తానే మళ్ళీ ధృవీకరిస్తూ రాష్ట్రానికి సంబంధించిన అప్పు 4,91,734 కోట్లని, గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ 1,54,000 కోట్లని, మొత్తంగా 6,46,000 కోట్లు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ధృవీకరించాడు. అంటే కాగ రిపోర్టు. మరోవైపున చంద్రబాబు నాయుడు గారు తానే బడ్జెట్ డాక్యుమెంట్లో తానే ప్రవేశపెట్టి చూపిస్తా ఉన్న ఎవిడెన్సెస్. అక్కడే చంద్రబాబు నాయుడు అదే బడ్జెట్ డాక్యుమెంట్లో 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు ఉన్న అప్పులు ఎంతో కూడా రాశాడు. 2,57,509 కోట్లు అని, గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్స్ మరో 55,508 కోట్లని, రెండు కలిపితే 3,13,000 కోట్లని. అంటే 3,13,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పోతూ మాకు వదిలేసిన డెట్టు. ఆ డెట్టు మా ప్రభుత్వం అయిపోయే నాటికి 6,46,531 కోట్లకు అప్పుగా డెట్గా ఉంది. ఇది వాస్తవాలు. ఈ వాస్తవాలు వాస్తవమైనప్పటికీ కూడా ఎంత దుర్మార్గుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అంటే, ఎంత అన్యాయస్తుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అంటే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో మీడియా, ఆయన ఒక ఈనాడు ఉన్నాడు, ఒక ఆంధ్రజ్యోతి ఉంది, ఒక TV5 ఉంది, ఒక డంకా బజాయించి అబద్ధాలు గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్టలు.
ఇలాంతా కూడా ఎంత దారుణంగా ప్రచారం చేస్తారంటే మన చిత్తూరుకు పోయి మన పబ్లిక్ మీటింగ్లో మళ్ళీ అంటాడు 10 లక్షల కోట్లు అంటాడు. అసలు మనిషేనా ఈ మనిషి అని అడుగుతాను నేను. అసలు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు వీళ్ళంతా. అసలు ఇంతగా ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేయడం అన్నది ఎంత మటుకు ధర్మం? నిజం కాదని తెలుసు, నువ్వంతకు నువ్వే నీ బడ్జెట్ డాక్యుమెంట్లో నువ్వే చూపించడం, కాగ్ రిపోర్ట్లు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అయినా కూడా ఎందుకు ఒకే అబద్ధాన్ని చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి, అందుకే నేను సూపర్ 6 సూపర్ 7 చేయడం లేదు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? ప్రజలకు లెంపలేసుకో, ప్రజల ముందు గుంజీల్ది లెంపలేసుకొని ప్రజలు ఏమన్నా క్షమిస్తారేమో, ఏదో పెద్ద మనిషి గుంజీలు తీస్తున్నాడులే వదిలేద్దాంలే పాపంలే అని చెప్పి ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి అలాంటి పనులు ఏమీ చేయకుండా అబద్ధాలు చెప్పడము, మళ్ళీ మోసం చేయడము, ఎట్టా అని చెప్పి పిహెచ్డీలు చేయడము, రీసెర్చ్లు చేయడం. ఈ పిహెచ్డీలు రీసెర్చ్లు ఏ లెవెల్లోకి వెళ్ళిపోయినాయనంటే, ఈసారి బడ్జెట్ డాక్యుమెంట్స్ చూసినారా మీరు? నిజంగా చాలా అంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఈసారి బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ అనేది లేదు. బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో అప్పుల గురించి ప్రస్తావన లేదు. మామూలుగా బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో ఎవరికైనా కూడా సులభంగా అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయి అనేది బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ చూస్తే తెలిసిపోవాలి. దాంట్లో లాస్ట్ 10 సంవత్సరాల బడ్జెట్ నేను చూపించు ఒకసారి. లాస్ట్ 10 years బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో ప్రతి సందర్భంలోనూ ఈ మాదిరిగా చూపిస్తారు. పబ్లిక్ డెట్ ఎంత అని చెప్పి 2015-16, 2016-17, 2017-18, ఇంకా బామ్మ 2018-19, 2019-20, 20-21, 21-22, 22-23, 23-24 ప్రతి దాంట్లోనూ కూడా బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి సులభంగా అర్థమయ్యేటట్టుగా ఈ మాదిరిగా ప్రచురణ చేస్తారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా చేసినారు, 2023-24 కూడా కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరము ఎంత దుర్మార్గమైన ఆలోచనలనంటే, ఇది సులభంగా కనిపిస్తే ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది, మళ్ళీ 10 లక్షల కోట్లు అని చెప్పి చెప్పడం కష్టమైపోతుంది, ప్రజలందరికీ తెలిసిపోతుంది, మళ్ళీ జగన్ ఇవన్నీ చూపిస్తాడు అని చెప్పి ఏం చేశారు, ఈసారి బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో అప్పులు ఎంత అనే విషయము మాయ చేయడానికి ప్రయత్నం చేశారు. బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో అప్పుల విషయం ప్రస్తావన కనపడకుండా, మేము రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి లాస్ట్లో డాక్యుమెంట్స్లో ఎక్కడో ఒక చోట అయితే పెట్టాలి కదా, ఎక్కడో ఒక చోట తెలుస్తుంది కదా. కాబట్టి మేము బడ్జెట్ డాక్యుమెంట్స్ లోతులేకపోవాల్సి వచ్చింది. లోతులేకపోయి వాల్యూమ్ 5 బడ్జెట్ డాక్యుమెంట్ డెట్ అండ్ గ్యారంటీస్, వాల్యూమ్ 2 బడ్జెట్ డాక్యుమెంట్ రెవెన్యూస్ అండ్ రిసీప్ట్స్, వాల్యూమ్ 3/5 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంటు, ఇన్ని డిపార్ట్మెంట్లన్నీ కూడా కంపైల్ చేసి క్రోడీకరించి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతున్నాయి అని చెప్పి మేము ప్రజెంటేషన్ చేయగలుగుతా ఉన్నాం. అంటే సామాన్యునికి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ విషయాలు, బడ్జెట్ వివరాలు సులభంగా అర్థమయ్యేట్టుగా నీ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి, సులభంగా అర్థం కాకూడదు అనే దుర్బుద్ధితో బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. అసలు నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దారుణమైన వ్యక్తి అని చెప్పడానికి ఇదో నిదర్శనం. లాస్ట్కు చంద్రబాబు నాయుడు గారు ఎంత దాచిపెట్టినా ఇన్ని వాల్యూమ్స్లో నుంచి బయటకు తీస్తే లాస్ట్కి అంతే తెలుస్తుంది. అంతే అమౌంట్ ఎక్కడ పోదు కదా, ఎక్కడ ఒకసారి కనిపిస్తుంది. వాస్తవం ఏమిటనంటే, మనకన్నా ఇబ్బడి ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ రైట్ సెంటర్ అప్పులు చేస్తాం. మా హయాంలో 2023-24 మా లాస్ట్ ఇయర్ 2023-24లో మేము 62,207 కోట్లు మేము అప్పు చేస్తే, ఈ పెద్ద మనిషి 2024-25
ఈయన ప్రవేశపెట్టిన రివైజ్డ్ ఎస్టిమేట్లో ఈయన చూపించిందే 73,362 కోట్లు ఈయన అప్పు చేసినాడని చూపించాడు. అది వేరే విషయం అనుకో. 93,000 కోట్లు యాక్చువల్గా చేసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ 73,000 కోట్లకు జనవరికే 83,000 కోట్లు, ఫిబ్రవరిలో మార్చ్లో ఇంత దాకా తీసుకుంటే ఇంకో మరో 10,000 కోట్లు, 93,000 కోట్ల దాకా అప్పులు అయినాయి అన్నది పక్కన పెడితే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి 73,362 కోట్ల రూపాయలకు ఫైనల్గా రివైజ్డ్ ఎస్టిమేట్లో వాళ్ళు చూపించిందే డెట్ కింద మనం తీసుకున్నా కూడా మేం చేసిన అప్పు కన్నా చంద్రబాబు నాయుడు అప్పు ఎక్కువగా కనిపిస్తుంది. 10,000 కోట్లు పైచిలుకు, 11,000 కోట్లు పైచిలుకు. మేము 62,207 కోట్లు మేం చేస్తే 73,362 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ అప్పులకు తోడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద వరల్డ్ బ్యాంకు ఏడీబీ లోన్లు మొన్న శాంక్షన్ అయినాయి 15,000 కోట్లు. హుడ్కో లోను అమరావతికి మొన్న శాంక్షన్ అయింది 11,000 కోట్లు. ఇది కాక కేఎఫ్డబ్ల్యూ లోను మరో 5,000 కోట్లు ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇంకా శాంక్షన్ కాలా. ఇది కాక మొన్న మార్క్ ఫెడ్కు 8,000 కోట్లు తెచ్చినారు. సివిల్ సప్లైస్కు మరో 5,000 కోట్లు కూడా తెచ్చినారు. ఇదంతా కూడా మనకు తెలుసు. సో ఈ రకంగా చూసుకుంటే దాదాపుగా ఇప్పుడు ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు లెఫ్ట్ రైట్ సెంటర్ జరుగుతూ ఉన్నాయి. సిమిలర్గా ఈయన అబద్ధాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయనంటే అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అమరావతి అనేది ఏమంటాడు ఈ రోజుకి అసెంబ్లీలో మాట్లాడతాడు పయ్యావుల కేశవ్. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అంటాడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఇదే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఒక మాదిరిగా పెడతాడు, స్పీచ్లో ఇంకో మాదిరిగా మాట్లాడతాడు. స్పీచ్ ఇచ్చేటప్పుడేమో అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పి అంటాడు. ఇదే పెద్ద మనిషి పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్. కానీ ఇదే పెద్ద మనిషి తాను ప్రొవైడ్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ చూసినా లేదా బడ్జెట్ పత్రాలలో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ చూస్తే మేజర్ హెడ్ 4215, సబ్ మేజర్ హెడ్స్ 01, మైనర్ హెడ్స్ 051 కింద చూస్తే కన్స్ట్రక్షన్ కింద 6,000 కోట్ల రూపాయలు చూపించారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, ఈ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ అనే ఈ వ్యక్తి అమరావతి పేరుతో ఇంత అప్పులు తీసుకొని వచ్చి అమరావతి మీద ఖర్చు పెడుతూ బడ్జెట్లో ఇది చూపిస్తూ ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? ఇది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అని, ఇది రకరకాల సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్తా ఉన్నారు? అల్టిమేట్గా నువ్వు ముఖ్యమంత్రి, నువ్వేం చేయాలనుకుంటే అది నువ్వు చేయొచ్చు. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఎందుకు మోసాలు చేస్తూ ఉండవు? అమరావతి పేరు మీద నేను ఇంత అప్పులు తీసుకొచ్చినాను, రాష్ట్ర బడ్జెట్లో ఇంత అప్పులు అమరావతి కోసం నేను పెడుతున్నాను, ఎందుకు నిజం చెప్పలేకపోతున్నావు? అక్కడ కూడా అబద్ధాలు, అక్కడ కూడా మోసాలే. ఈ మోసాలు, ఈ అబద్ధాలు ఇంకా 4 అడుగులు ముందుకేద్దాం. ఏ స్థాయిలో చేస్తూ ఉన్నాడో ఒక్కసారి చూపిస్తాం. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం విషయానికి వద్దాం. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం SOR ఇది కాదమ్మా, రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం SOR సార్, ఇదే SOR. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం SOR. వీటికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరంతో 2024-25 ఆర్థిక సంవత్సరం పోలిస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? ఏకంగా 9.56% పెరుగుదల నమోదైంది అని అంటాడు. ఇదిగో కనిపిస్తూ ఉన్నాయి 2 టేబుల్లు చూడండి ఒకసారి. కింద SOR అంటే కింద స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 23-24లో 93,000 కోట్లు వస్తే 2024-25లో 1,01 కోట్లకు పెరిగినట్టుగా
9.56% పెరుగుదల చూపిస్తా అన్నట్టుగా ఆయన ప్రొజెక్షన్ ఇచ్చింది. ఇది రివైజ్డ్ ఎస్టిమేట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు. కానీ వాస్తవంగా ఏమిటి అని చూస్తే నేను ఇటువైపున పక్కన 10 నెలలు యాక్చువల్ ఫిగర్స్ పెట్టిన రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ నిజంగా ఎంత వచ్చినాయి అని కాగ్ ఆడిటెడ్ ఎవ్రీ మంత్ ఫిగర్స్ నేను పెట్టిన. ఈ ఫిగర్స్ నువ్వు చూస్తే 10 నెలలకు సంబంధించి 2023-24లో 72,873 కోట్లు వస్తే 10 నెలలకు గాను 72,866 కోట్లు, అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ -0.01 తక్కువ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి తక్కువ వచ్చినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు 2 నెలల కాలంలో మహా అయితే ఆ 72,866 మహా అయితే 2023-24కు సంబంధించిన ఫిగర్లు తగలడమే చాలా గొప్ప. అంటే ఆ 93,000 కోట్లకు రావడమే చాలా గొప్ప. అలాంటిది నువ్వు 2 నెలల్లో ఏకంగా 101,985 కోట్లకు పోతుందని చూపిస్తా ఉన్నావు. అంతటితో నువ్వు ఆగల. ఈ 101,985 కోట్లే లేని ఫిగర్ను చూపించి 25-26లో దీని మీద 25%, దీని మీద 25.63% పెరుగుదల చూపిస్తూ 128,125 కోట్ల రూపాయలకు పోతుంది అని చెప్తా ఉండవు. అంటే వాస్తవిక ఫిగర్ నిజంగానే 93,000 కోట్ల ఎనికి బామ్మ, వాస్తవిక ఫిగరు ప్రీవియస్ స్లైడ్కి బామ్మ, వాస్తవిక ఫిగరు 10 నెలల పాటు 2023-24, 2024-25 ఇంచుమించు సమానంగానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 2024-25 0.01% తక్కువగా ఉంది. కాబట్టి మ్యాక్సిమం వస్తే 2023-24కు సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్తో సమానంగానే వస్తుంది అని అనుకుంటే 93,084 కోట్ల రూపాయలు దాటదు అని అనుకుంటే ఏకంగా 93,000 కోట్ల నుంచి 25-26 నెక్స్ట్ సైడ్ లేక బామ్మ 25-26 బడ్జెట్లో ఏకంగా 128,125 కోట్ల రూపాయలకు పోతుంది. అంటే దాని అర్థం 37% పెరుగుదల చూపిస్తూ ఉండవు. ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? ఎందుకు ఇంత మోసాలు చేస్తూ ఉన్నారు? ఆదాయాలు ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారి సొంత జోబిలేకి, ఆయన మనుషులు సొంత జోబిలేకి రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ఆదాయాలు పోతా ఉన్నాయి. ఇసుక, మద్యం అన్నీ కూడా ఏదైనా గమనించుకోండి, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషుల జోబుల్లోకే డబ్బులు పోతా ఉన్నాయి. కానీ శాండ్, క్వాడ్స్, సిలికా అన్నీ ఏది తీసుకున్నా కూడా ఆయన మనుషుల జోబుల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. కానీ రాష్ట్ర ఖజానాకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద మిస్సిలీనియస్ జనరల్ సర్వీసెస్ కింద ఒకటి ఆశ్చర్యకరమైనది ఉంది. 2024-25 రివైజ్డ్ బడ్జెట్ ప్రకారము 226 కోట్లు చూపిస్తా ఉన్నారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద మిస్సిలీనియస్ జనరల్ సర్వీసెస్ కింద ఈ ఏడాది, అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ ఏడాది 2025-26కు సంబంధించి 7,916 కోట్లు చూపిస్తున్నారు. కానీ 2024-25 రివైజ్డ్ ఎస్టిమేట్ల ప్రకారం వీళ్ళే దాన్ని 226 కోట్లుగా చూపిస్తున్నారు. 2024-25లో వీళ్ళకు వచ్చేది. అంటే ఏంది మిస్సిలీనియస్ జనరల్ సర్వీసెస్ అంటే ఏంది? ఏ రకంగా ఇది బాదుతున్నారు, ఏ రకంగా బాధపోతా ఉన్నారు? నిజంగా ఆర్థికవేత్తలకు కూడా అర్థం కావడం లేదు. ఏ రకంగా కొత్తదనంతో చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నాడో తెలియడం లేదు, ఏ రకంగా బాధపోతున్నాడో తెలియదు. మిస్సిలీనియస్ జనరల్ సర్వీసెస్ అంట.
ఆ పేరుతో ఏకంగా 7,916 కోట్ల రూపాయలు తాను బాధపోతున్నాడు అని చెప్పి తాను చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇంకొకటి చూద్దాం. ఈ ఏడాది ల్యాండ్ రెవెన్యూ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూస్తే, ల్యాండ్ రెవెన్యూస్ కింద ఒకసారి గమనిస్తే, ల్యాండ్ రెవెన్యూస్ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూస్తే, ల్యాండ్ రెవెన్యూస్ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 1,341 కోట్లు చూపిస్తా ఉన్నాడు. రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 1,342 కోట్లు చూపిస్తా ఉన్నారు. మరి ఇదే ఈ 10 నెలల కాలానికి సంబంధించి చూస్తే వచ్చింది ఎంత అంటే 196 కోట్ల రూపాయలు. అంటే రైతులను నీటి తీరువాతో ఈ 2 నెలల్లోనే బాధపోతున్నారు అని చెప్తున్నాడు. అంతే కదా, 10 నెలలు కలిపి 196 కోట్లు వచ్చింది. మామూలుగా అంతకన్నా ఎక్కువ రాదు. 2023-24లో 52 కోట్లే వచ్చింది. ఆయనకు 196 కోట్లు 10 నెలల్లో వచ్చింది. దాన్ని 1,342 కోట్లు ఈ 2 నెలల్లో పెంచబోతున్నాడు అని చెప్పి రివైజ్ ఎస్టిమేట్లు చూపిస్తా ఉన్నాడు పెరుగుతుంది అని. అదే దాని అర్థము రైతులకు సంబంధించి శిస్తు రూపంలోనే లేదా సర్వే సెటిల్మెంట్ కింద భారం వేయబోతున్నారా, నీటి తీరువా కింద భారం వేయబోతున్నారా, లేకపోతే మేము సర్వే ఫ్రీగా చేసాం రైతులందరికీ కూడా, ల్యాండ్ రెవెన్యూ రికార్డ్ సర్వేలన్నీ ఫ్రీగా చేసాం, వీళ్ళు ఏమన్నా సర్వే బాధపోతున్నారా? మరి ఈ 2 నెలల్లోనే ఏ రకంగా దాదాపుగా 1,100 కోట్ల రూపాయలు ఏ రకంగా వసూలు చేయబోతున్నారు? అది కూడా ఒకటి ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంకొకటి కూడా చెప్తా, మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 2024-25లో ఒకసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. ఒకసారి మీరు గమనించండి, 2023-24లో అంటే మా హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో ఫైనల్ ఇయర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 23,330 కోట్ల రూపాయల కింద కనిపిస్తుంది. ఒకసారి ఈ 10 months పీరియడ్ కంపేర్ చేస్తే, యాక్చువల్ ఫిగర్స్ కాగ్ ఆడిటెడ్ యాక్చువల్ ఫిగర్స్ కంపేర్ చేస్తే గమనిస్తే మీకు ఏమనిపిస్తుంది? 10 నెలల కాలంలో లాస్ట్ ఇయర్ 10 నెలలు 2023-24 ఈ సంవత్సరానికి సంబంధించిన 10 నెలల కాలం 2024-25కు సంబంధించిన 10 నెలల కాలంలో చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం మేము 20,942 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 10 నెలల కాలంలో 10,854 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు. అంటే మాకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా -48%. అంటే మా చివరి ఇయర్లో ఈ 10 నెలల పీరియడ్కి సంబంధించి మేము 20,942 కోట్లు మేము ఖర్చు చేస్తే అదే 10 నెలల పీరియడ్లో ఈయన 10 నెలల కాలంలో 10,854 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు అని అంటే -48%, -48%. ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇదే ఎస్టిమేట్ ఫిగర్ నెక్స్ట్ 2 నెలల్లో రివైజ్డ్ ఎస్టిమేట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ 2 నెలల్లో ఏకంగా 10,854 కోట్లు కాస్త 24,072 కోట్లు చూపిస్తా ఉన్నాడు. అంటే 2 నెలల్లో మరో 14,000 కోట్లు తాను ఖర్చు చేయబోతున్నాడని చెప్తున్నాడు. అదే మా ఫిగర్లు చూడండి, 10 నెలల కాలంలో మేము 20,000 కోట్లు 20,942 కోట్లు ఉంటే మేము ఆ ఇయర్ ఎండ్ అయ్యేసరికి 23,330 కోట్లకు మేము యాక్చువల్ ఖర్చు చేసినాం. అంటే ఎవడైనా నమ్ముతాడు, రీజనబుల్గానే ఉంది. 21,000 కోట్లు 10 నెలల్లో చేసినారు, 23,330 కోట్లు సంవత్సరం అయిపోయే లోపల చేయడం అంటే రీజనబుల్గా జరుగుతుంది. కానీ ఏకంగా 10,854 కోట్లు ఏందండి, 24,072 కోట్లు అంటే మాకన్నా 3.18% ఎక్కువగా తాను ఖర్చు చేసినాను అని చెప్పి చూపించడానికి ఏకంగా రివైజ్డ్ ఎస్టిమేట్లో 15,000 కోట్ల రూపాయలు తాను ఖర్చు చేయబోతున్నాడని చూపించాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే సార్, 2025-26కి వచ్చేసరికి క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఆ 24,000 కాస్త 40,000 కోట్లు ఖర్చు చేస్తామని చూపిస్తున్నారు.
అయ్యో చంద్రబాబు, ఏమి స్వామి ఈ లెక్కలు స్వామి, ఏమి స్వామి? ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మోసం చేస్తూ ఉంటే, అబద్ధాలు చెప్తా ఉంటే నేను ఏం చెప్పాలి ఈ మనిషిని? ఇవన్నీ కూడా మొత్తం లెక్కలన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రెవెన్యూ తగ్గిందని ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్రం సొంత ఆదాయాలు అంటే ఎస్ఓఆర్లు పెరగలేదు, హుటాహుటిన పెరక్కపోగా హుటాహుటిన మేం చివరి సంవత్సరంలో వచ్చిన దానికి మ్యాచ్ చేస్తే చాలా గగనంగా కనిపిస్తూ ఉంది. అలాగే మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా మేము 23,330 కోట్లు ఖర్చు చేస్తే ఈయన గణనీయంగా దాంట్లో తగ్గుదల కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏమంటాడు తెలుసా? జిఎస్డిపి 12.94% పెరుగుతుంది అని. ఎలా పెరుగుతుంది స్వామి? రెవెన్యూస్ ఒకవైపున తగ్గుముఖం ఉన్నప్పుడు జిఎస్డిపి ఏ రకంగా పెరుగుతుంది? ఎలా సాధ్యమవుతుంది? మూలధన వ్యయం ఎస్కలేట్ చేసి 2023-24 కన్నా 3.18% అధికంగా పెంచి చూపిస్తా ఉన్నారు. స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఎస్కలేట్ చేసి 2023-24 కన్నా 9.5% ఎక్కువగా పెంచి చూపిస్తా ఉన్నారు. వీటి అన్నింటినీ పెంచి ఏకంగా జీడిపిని కూడా జిఎస్డిపిని కూడా ఏకంగా పెంచి 12.94% నమోదవుతుంది అని చెప్పి అది కూడా తప్పుడు లెక్కలు చూపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2025-26 అంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ 3,22,359 కోట్ల బడ్జెట్ కూడా ఎలా సాధ్యము? ఇది అంకెల గారడి కాదా? ఇవన్నీ కూడా మోసం కాదా? మళ్ళీ దీన్ని బాహుబలి బడ్జెట్ అనడం మీకు మాత్రమే చెల్లుతుంది. ఇంసేపట్టిందబ్బా. మరి ఈ మేరకు టైం కేటాయించకపోతే, ప్రతిపక్షం అనేది ఈ మేరకు చెప్పలేకపోతే ఈ విషయాలన్నీ ప్రజలకి ఎలా తెలుస్తాయి? మామూలుగా అయితే ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తికి ఎవరికైనా కూడా ఉండేది అసెంబ్లీలో మామూలుగా 2 పార్టీలు ఉంటాయి. ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్ష పార్టీని అధికారంలో ఉన్న వాళ్ళు గుర్తించకపోతే, ప్రతిపక్ష పార్టీ ఇవన్నీ చెప్పేటివన్నీ కూడా వాళ్ళు చెప్పలేకపోతే కరెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అసెంబ్లీ ఎందుకు నడుపుతా ఉన్నాం? ఏం సాధించడం కోసం నడుపుతా ఉన్నాం? ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా చెప్పకూడదు. వాళ్ళకు మైక్ ఇవ్వము, మేము 5 నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తాం. 175 మందిలో నీకు ఇచ్చినట్టుగా వాళ్ళకి ఇచ్చినట్టుగా నీకు ఒకరికి మైక్ ఇస్తాము. 5 నిమిషాలు నీ టైం కట్ చేస్తాము, నీ మైక్ కట్ చేస్తాము అని అంటే ప్రజలకు ఇవన్నీ కూడా తెలియకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ నడుస్తూ ఉంది. కానీ మీ ద్వారా నేను ఏదైతే చెప్పానో ఇంతవరకు ఈ 1.5 hour 2 గంటలు నాకు తెలియదు ఎన్ని గంటలు ప్రజెంటేషన్ అయిందో, కానీ ప్రతి విషయంలోనూ కూడా ఏది కూడా ఎవరిని కూడా ఊరికే తిట్టల. ప్రతి విషయము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ప్రజెంటేషన్ చేస్తాం. ప్రతి విషయంలోనూ కూడా ఇవి వాస్తవాలు అని చెప్పి నెంబర్స్తో సహా చూపించాం. వీటికి సంబంధించి ఏదైనా సమాధానాలు చెప్పగలిగితే సమాధానాలు వాళ్ళు చెప్పాలి. మీ ద్వారా కనీసం ప్రజలకన్నా ఈ మెసేజ్ పోయి ప్రజలందరికీ కూడా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్ర పరిస్థితుల మీద ప్రజలందరికీ కూడా అవగాహన కలగాలి అని రాష్ట్ర బడ్జెట్ మీద, గవర్నర్ ప్రసంగం మీద ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిగా ప్రతిపక్షం చేయాల్సిన పాత్ర అసెంబ్లీలో చేయలేని పరిస్థితుల మధ్య మీడియా ద్వారా ప్రజలకు కమ్యూనికేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం.
స్పీకర్ ఇప్పుడు ఈ అసెంబ్లీకి సంబంధించి కానీ బడ్జెట్కి సంబంధించి ప్రభుత్వం 9 నెలల పాలకు సంబంధించి అనేక వైఫల్యాల గురించి మీరు చెప్తా రావడం జరిగింది సార్ ఇప్పటి వరకు. అయితే నిన్న వచ్చినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలిచింది కాబట్టి ప్రజలకు మా పైన ఇంకా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, అందుకే ప్రజలు మాకు ఓటు వేసి గెలిపించారని సీఎం చంద్రబాబు చెప్తా ఉన్నారు. రమేష్, ఒకటి ఆశ్చర్యకరం కలిగించే విషయం ఎప్పుడని చెప్తాను. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని ప్రపంచ చరిత్రలో నువ్వు ఎప్పుడైనా చూసినావా చెప్తాను. నేనైతే ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నా ప్రపంచ చరిత్రలో ఎవడు నేను చూడలా. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నేను చూసింది. అయినా కానీ శ్రీకాకుళంలో మాస్టర్లు బాగానే బుద్ధి చెప్పారు కదా. శ్రీకాకుళంలో మాస్టర్లు, గవర్నమెంట్ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా బాగానే బుద్ధి చెప్పారు కదా, గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పారు కదా. ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ చేయడం కష్టం. టీచర్లు వచ్చి కొట్లాడతారు, ఎందుకంటే వాళ్ళే బూతులు ఏజెంట్లు, వాళ్ళే బూతులు పోలింగ్ ఆఫీసర్లు, టీచర్లు. సో వాళ్ళ ఓట్లు వాళ్ళకి రాకుండా చేసినామని అంటే వాళ్ళంతా ఒప్పుకోరు కాబట్టి అక్కడ యూనియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చేయలేకపోయింది. గ్రాడ్యుయేట్ల దగ్గరికి వచ్చేసరికి ఎవడైనా అంతే అన్నట్టుగా అక్కడ కూడా రిగ్గింగ్ చేసినారు. ఎన్న సార్ ఎల్బో అసెంబ్లీలో స్పీకర్ గారు ఈరోజు హౌస్ లో కామెంట్ చేశారు, మీరు దేవుడు గారు లేదు పూజారిని వచ్చి అడుగుతున్నారని చెప్పి ఎల్ఓపి విషయంలో రూలింగ్ ఇచ్చారు సార్ ఈరోజు. మీకు ప్రతిపక్ష హోదా Sir, రాదు in అని the స్పీకర్ leader of గారు ఈరోజు ఒక opposition రూలింగ్ ఇచ్చారు. statement, the speaker has given a statement saying that neither have you attended the assembly, you've just attended assembly just for one day in the earlier sessions, and that you yourself in the previous term had talked about Mr. Chandrababu Naidu and how they had 23 or 24 MLAs, and if we take 5, then you won't have the leader of opposition status. If he can say the same thing, why is he demanding the same is what there's been a ruling stated by the speaker. What do you have to say on this? ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం. ఎక్కడా రూలింగ్ లేదు, ఎక్కడా దెర్ ఇస్ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడా రూలింగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో, ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మరి 79 స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో 80 స్థానాలకు 77 స్థానాలు ఆప్ వచ్చి సంథింగ్ లైక్ దట్. బీజేపీకి 3 స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి మేము కూడా 5 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామనంటే ఇంకా 10 మంది లాగుతామన్నారు. వద్దు లాగాకండి నేనే చెప్పాను. ఆయన ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా, నువ్వు మాట్లాడు స్వామి, ఎంతసేపు మాట్లాడతావు నువ్వు మాట్లాడు, నేను వింటాను, నేను విని నీకు సమాధానం చెప్తాను, నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక, నువ్వేం అడుగుతావో అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో. కావాలంటే నా స్పీచ్లు వినండి, అసెంబ్లీలో నేను అన్న మాటలు. ఆయనకు నాకు మధ్య తేడా అది. ఏదైనా కానీ అసెంబ్లీ అనేది ఎందుకు జరుపుతూ ఉన్నాం? ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నాయా ఎవరన్నా? మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్లో ఉండరు, అంతా మీరే రూలింగ్లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే, డబుల్ యాక్షన్ ఇదేమన్నా? హీరో నువ్వే,
అది నేను చెప్పేది స్వామి, రెండు పాత్రలు డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి? అది ఉండేది ఈరోజు అసెంబ్లీలో రెండు పార్టీలు ఉన్నాయి, వాళ్ళంతా కలిపి అధికార కూటమి, ఉన్నోళ్ళంతా ఆ పక్క ఉన్నారు. ప్రతిపక్షం ఉన్నది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది? వేరే ఏ పార్టీ లేదు. సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని స్వామి, వాళ్ళకు లీడర్ అనేవాడు ఉంటాడు కదా. సో ఆ లీడర్ని ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడనే అంటారు కదా, వేరే పేరు ఏమన్నా అంటారా? సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది, దాని అర్థం ఏంది? లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలనో అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ చెప్తాడు కాబట్టి. ఇవన్నీ అవతల ప్రతిపక్ష పార్టీ చెప్పినప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలి కాబట్టి. అది గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీ కాబట్టి, పని కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? నేను చెప్పనివ్వను, నేను ఎవరి స్వరము విననివ్వను, నీకు 5 నిమిషాల కన్నా ఎక్కువ మైక్ ఇవ్వను అని నువ్వే డిక్టములు పాస్ చేస్తూ ఉంటే ఏ రకంగా అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నది మాట్లాడగలుగుతుంది, స్వరం ఇవ్వగలుగుతుంది? ఇప్పుడు మీరే అన్నారు 1.5-2 గంటలు పట్టింది సార్ అని. మరి 1.5-2 గంటలు పడుతుంది. మరి ఇవన్నీ నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా ఒకటన్నా వేస్ట్ మాట ఏమన్నా ఉందా? బడ్జెట్కి సంబంధించిన డాక్యుమెంట్సే చూపించినాను, బడ్జెట్కి సంబంధించిన అంశాలే ప్రస్తావించినాను. మరి టైం పడుతుంది. మరి ఇంక పట్టకపోయినట్టుంటుంది చెప్పు. మరి వినాలా? అవతలోనికి మైక్ ఇస్తేనే కదా నువ్వు అవతలోడు చెప్పగలుగుతాడు. సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా.